నెక్స్ట్ మా హెచ్సిఎఫ్. ఎల్సిఎం అయితే అర్థమైంది కదా. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మా. దీన్ని తెలుగులో ఏమంటారంటే గసాబా అంటారు, గరిష్ట సామాన్య భాజకం. ఇక చూడండి హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఎలా తీసుకుంటామంటే ఇప్పుడు చూడండి మనకు 12, 16, 24 ఉంది. క్లియర్ ఓకేనా. ఇక్కడ హెచ్సిఎఫ్ తీసుకునేటప్పుడు మనం చేయాల్సింది ఇది అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టరే కదా మా. ఓకే, ఇప్పుడు ఇమీడియట్గా ఏం చేస్తారంటే ఇక్కడ లీస్ట్ నెంబర్ తీసుకోండి. ఎంత ఉంది లీస్ట్ నెంబర్? 12. 12 మల్టిపుల్ చూడండి మా. దీన్ని చూడండి 12 ones 12 రాసుకుంటామా. 12తో 16 కట్ కాదు, 24 కట్ అవుతుంది కాబట్టి 16 కట్ కాదు కాబట్టి 12 ఏం చేస్తామంటే ఫ్యాక్టరేషన్ చేయండి. నెక్స్ట్ 4 3s కదా మా. 12 ఏం రాసుకుంటాం? 4 3s. కాబట్టి చూడండి 4th అని చూడండి 12 కట్ అవుతుంది, 16 కట్ అవుతుంది, 24 కట్ అవుతుంది కాబట్టి వీటి హెచ్సిఎఫ్ ఎంత అంటే 4 అవుతుంది. హెచ్సిఎఫ్ ఎంత? 4. అక్కడ ఇది ఫస్ట్ మోడల్. ఇది అర్థమైందా? లీస్ట్ నెంబర్ తీసుకుంటాము, లీస్ట్ నెంబర్ ఫ్యాక్టరేషనే అంటే దాన్ని హాఫ్ చేసేసుకుంటూ వెళ్ళిపోతే వచ్చేది. ఇక సెకండ్ మోడల్ ఏం చేస్తాము అంటే ఇదే క్వశ్చన్ చూడండి 12, 16, 24 ఉందా. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది చెప్పండి? 4. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది? 8. లీస్ట్ నెంబర్ తీసేసుకోండి ఎంత ఉంది? 4. 4తో అన్ని కట్ అవుతుందో గమనించండి. కట్ అవుతుంది కాబట్టి వీటి హెచ్సిఎఫ్ ఎంత అంటే 4. డిఫరెంట్ తీసుకుంటాము, డిఫరెంట్ ఏమవుతుంది చెప్పండి? వాటి యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. డిఫరెంట్ తర్వాత అది కూడా పోకుంటే దాని ఫ్యాక్టరేషన్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు దీనికి హెచ్సిఎఫ్ ఎంత అంటే 4. లేకుంటే జనరల్ మెథడ్ ఏం చేస్తామంటే థర్డ్ మెథడ్ చూడండి 12 ఏం చేస్తామంటే 16తో డివైడ్ చేస్తాం. 12 ones 12, రిమైనింగ్ ఎంత? 4. 12, 4 3s 12. ఎప్పుడైనా సరే రిమైండర్ 0 రావాలి. ఎంత వచ్చింది? వీడికి చూడండి 12కు 16కి హెచ్సిఎఫ్ ఎంత అంటే 4. నెక్స్ట్ 4తో దేన్ని డివైడ్ చేస్తామంటే రిమైనింగ్ నెంబర్ ఎంత ఉంది మనకు? 24 ఉంది కాబట్టి 24ని డివైడ్ చేస్తున్నాం. 4 6 24, రిమైనింగ్ ఎంత? 0. ఆన్సర్ ఎంత అంటే 4 అనేది హెచ్సిఎఫ్. అర్థమైందా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. హెచ్సిఎఫ్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ తీసుకోవాలి మా. ఓకే, ఆ నెంబర్ల మధ్య డిఫరెంట్, ఆ డిఫరెంట్ పోకుంటే ఏం చేయాలి? దాన్ని ఫ్యాక్టరేషన్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఓకేనా, రాసుకో. చూడండి 3 నెంబర్స్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు చెప్పండి? పవర్ వాల్యూస్ ఇచ్చి వీటి యొక్క హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు. మనం ఇందాక ఏం చేసాం? ఎల్సిఎం. ఇక్కడ హెచ్సిఎఫ్ అడిగినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏది అంటే మూడిట్లో కామన్గా ఉండాలి కంపల్సరీగా. ఫస్ట్ దాంట్లో ఉండాలి, రెండో దాంట్లో ఉండాలి, మూడో దాంట్లో కూడా 2 ఉన్నాయి కదా 3 దాంట్లో. రెండోది ఏముంది చెప్పండి? 3 కూడా 3 దాంట్లో. నెక్స్ట్ 5 అన్ని దాంట్లో ఉంది. నెక్స్ట్ 6 లేదు అన్ని దాంట్లో, దీంట్లో లేదు కాబట్టి అది తీసుకోవట్లే. ఇన్ కేసు చూడండి లాస్ట్ ఇంకొక నెంబర్ కూడా ఇద్దాం. ఇంటూ 7² ఇచ్చిన 7 కూడా తీసుకోము, ఎందుకు? లేదు కాబట్టి. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి ఇంతకుముందు క్వశ్చన్ ఏం చేస్తాం చెప్పండి? ఎల్సిఎం అప్పుడు అన్ని రాసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఉన్నట్టు మాత్రమే అంటే 2 కామన్గా ఉన్న వాల్యూ రాసుకుంటాం. ఇప్పుడు లీస్ట్ వాల్యూ చూడండి 2కు సంబంధించి లీస్ట్ వాల్యూ ఏముంది? 2². 3కి సంబంధించి 3². 5కి సంబంధించి 5 5 1 కదా ఇంకా ఉండేది కదా. అంటే దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే 2² ఇంటూ 3² ఇంటూ 5 అవుతుంది. అర్థమైందా? ఓకే, ఎల్సిఎం అప్పుడు ఏం చేస్తాను చెప్పండి? అదే చూడండి ఎల్సిఎం ఇచ్చినప్పుడు ఉన్న నెంబర్లన్నీ రాస్తున్నాను. ఏముంది? 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 కూడా రాస్తాం. నెక్స్ట్ 2కు సంబంధించి మ్యాక్సిమం వాల్యూ 2⁴, 3కి సంబంధించి మ్యాక్సిమం వాల్యూ 4, 5కి సంబంధించి మ్యాక్సిమం వాల్యూ క్యూబ్, నెక్స్ట్ 6కి సంబంధించి పవర్ 1, 7కి సంబంధించి స్క్వేర్. ఇది ఎల్సిఎం. ఇది హెచ్సిఎఫ్కి ఏం చేస్తాం చెప్పండి? ఉన్నిట్లో కామన్గా ఉన్న వాల్యూ మాత్రమే రాసుకుంటాం. ఓకేనా, రాసేసుకోండి. ఇక్కడ 2 నెంబర్స్ తీసుకుంటున్నాం. ఏమున్నాయి చెప్పండి? 12 ఉంది, 16. వీటి యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది చెప్పండి? హెచ్సిఎఫ్ ఎంత? 4. ఇంతవరకు ఓకేనా. 2 నెంబర్స్ ఉన్నాయి, వాటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే 4 అయింది. ఆ 2 నెంబర్ల రేషియో ఏమవుతుంది చెప్పండి? 3:4 కదా. ఇది ఓకేనా. ఓకే, 2 నెంబర్స్ ఉన్నాయి. 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే 4 ఉంది. వాటి యొక్క రేషియో 3:4 ఉంటే ఇది మాత్రమే ఉందనుకోండి. ఆ నెంబర్లు ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటామంటే 3:4 ఇంటూ 4 ఇంటూ 4 అంటే ఈ 4 ఏం చెప్పండి? హెచ్సిఎఫ్ ఆఫ్ ఆ నెంబర్స్. అంటే చూడండి 3 4s ఎంత? 12, 4 4s ఎంత? 16. ఆ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే ఒక నెంబర్స్ రేషియో ఉన్నప్పుడు ఏం చేస్తే వాటి హెచ్సిఎఫ్తో మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? మనకు ఆ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమైందా? 2 నెంబర్స్ ఉన్నప్పుడు. అదే చూడండి ఈ 2 నెంబర్ల ఎల్సిఎం ఎంత చెప్పండి? 48. 12 ఇంటూ 16 మధ్య డిఫరెంట్ 4 కాబట్టి ఎంత? 4 3s 16 3s ఎంత? 48. ఎల్సిఎం ఎంత? 48.
వాటి రేషియో ఎలా ఉంది చెప్పండి, 3:4 ఉంది ఇంతవరకు. ఓకేనా? అంటే వాడికి చూడండి ఫస్ట్ కాంబినేషన్లో ఏమొచ్చాడంటే హెచ్సిఎఫ్ ఇస్తున్నాడు, రేషియో ఇచ్చాడు, ఇచ్చి ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రెండో కాంబినేషన్ చూడండి ఎల్సిఎం ఇచ్చి రేషియో ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే 48/3 48/4. చూడండి ఎన్నిసార్లు పోతుంది, ఇది 16 టైమ్స్ పోతుంది, ఇది ఎన్నిసార్లు పోతుంది 12 టైమ్స్. అంటే ఆ నెంబర్ చూడండి 12 ఒకటి 16 ఒకటి అన్నట్టు. ఓకేనా? అంటే 2 ఉండొచ్చు 3 అనే ఉండొచ్చు నెంబర్స్. ఓకే, నెంబర్స్ రేషియో ఉన్నప్పుడు కూడా ఏం చేయొచ్చు అంటే ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, చూడండి మనకి ఈ నెంబర్స్ ఇవ్వడు, హెచ్సిఎఫ్ ఇస్తాడు, తర్వాత రేషియో ఇచ్చాడు, అప్పుడు ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తాం. రెండోది ఎల్సిఎం ఇచ్చినప్పుడు బై చేస్తే ఆ నెంబర్స్ వస్తాయి. ఓకే, రాసేసుకో. 3 కూడా సేమ్ అంతే. ఫైవ్ ఉంటుంది ఇలా 3 × 4 వేరే నెంబర్ అంటే రేషియోతో ఇంటే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 3 × 5 12 16, వాటి ఎల్సిఎం పోయే నెంబర్ ఎంత, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది 4 వచ్చింది కాబట్టి 20 అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 5 కదా వచ్చేది, అంతే కదా, 4 కదా, ఎల్సిఎం 4 కదా, హెచ్సిఎఫ్ ఎంత 4 కదా, ఇంటూ 4 20 వస్తుంది. ఓకేనా? కూర్చోండి, ఒక 2 నెంబర్స్ తీసుకుందాం. 21 25 ఇంతవరకు. ఓకేనా? ఆ 2 నెంబర్ల సమ్ ఎంత చెప్పండి, 45. ఆ నెంబర్ల హెచ్సిఎఫ్ ఎంత 5. ఇది ఓకేనా? ఇది ఫస్ట్ మోడల్ అనమాట, మనకు సమ్ ఇచ్చి హెచ్సిఎఫ్ ఇస్తాడు. లేకుంటే ప్రొడక్ట్ చూడండి ఎంత ఉంది చెప్పండి, ఎంతమా 25 × 20 500 కదా, 25 × 20 ఆ 2 నెంబర్ల ప్రొడక్ట్. నెక్స్ట్ చూడండి హెచ్సిఎఫ్ ఎంత ఉంది 5 ఇస్తాడు. ఈ 2 మోడల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మోడల్ ఏమి ఇస్తాడు అంటే సమ్ ఇస్తాడు, రెండో మోడల్ ప్రోడక్ట్ ఇస్తాడు. 2 నెంబర్లు ఇస్తాడు, 2 నెంబర్ల సమ్ అంటాడు, లేకుంటే 2 నెంబర్ల ప్రోడక్ట్ ఇచ్చి మనకి ఏమి ఇస్తాడు అంటే ఆ నెంబర్స్ ఏమి ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇలా ఇచ్చినప్పుడు చూడండి ఫస్ట్ మోడల్ ఇచ్చినప్పుడు సమ్ అన్నప్పుడు చూడండి ఇందాక మనం చేసాం రేషియో ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఆ నెంబర్ వస్తుంది కదా. అంటే ఒక నెంబర్ చూడండి, ఆ 2 నెంబర్లు A:B అనుకున్నాం అనుకోండి, ఆ 2 నెంబర్ల రేషియో అంటే దీన్ని ఇంటూ 5, దీన్ని ఇంటూ 5 కూడా చేస్తే ఏమవుతుంది చెప్పండి, సమ్ అడుగున్నాను కాబట్టి A:5 B:5 చేస్తే మనకు వచ్చేది ఎంత 45 కదా. ఇది అర్థమైన స్టెప్. ఆ 2 నెంబర్లు ఒక నెంబర్ A అనుకుంటున్నాను, 2 నెంబర్ B అనుకున్నాం అనుకోండి. ఒక నెంబర్ A అనుకోండి, 2 నెంబర్ B అనుకున్నప్పుడు ఆ 2 నెంబర్లు ఇలా ఉన్నప్పుడు దీన్ని ఏం చేస్తాను చెప్పండి, ఇంటూ 5 చేస్తేనే కదా వచ్చేది ఆ నెంబర్. ఓకే, ఇలా సమ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాము అంటే చూడండి మీరు చేయాల్సింది 5 × A+B రాస్తున్నాం. 5 అనేది హెచ్సిఎఫ్ ఇంటూ A+B ఈక్వల్ ఎంత ఇచ్చాడు చెప్పండి 45. చూడండి 5 1s 5 9s ఇంతవరకు. ఓకేనా? 5 1s 5 9s. ఇప్పుడు చూడండి సమ్ అనేది 9 వచ్చేది ఏం నెంబర్స్ రాసుకోవచ్చు అంటే సమ్ రావాలి, మళ్ళీ ఏం రాస్తాను చెప్పండి 2 + 7 ఎంత 9 అవుతుంది. నెక్స్ట్ 3 6, నెక్స్ట్ 5 4 5 రాదు 4 5 అంతే కదా నెంబర్స్. ఇది తీసుకోవట్లేదు ఎందుకు అంటే చూడండి ఉన్న నెంబర్స్ ఏమన్నా కో ప్రైమ్ నెంబర్స్ ఉండాలి, కో ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. చూడండి 2 7 అంటే ఏం చెప్పండి, చూడండి కో ప్రైమ్ నెంబర్స్ అంటే చూడండి చూడండి 3కి 6 చూడండి, అంటే 6కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 1 ఉంది 3 ఉంది, దీనికి 1 ఉంది 3 ఉంది. అంటే చూడండి దీనికి 3 దీనికి కూడా 3 అయింది కదా. కో ఫ్యాక్టర్స్ కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏముండాలంటే ఫ్యాక్టర్ అదే ఉండాలి, 1 కాకుండా రిమైనింగ్ అదే నెంబర్ ఉండాలి అంతే కో ప్రైమ్. ఓకేనా? ఇప్పుడు చూడండి 2 7 వచ్చింది, 4 5 వచ్చింది, అంటే ఆ నెంబర్ చూడండి హెచ్సిఎఫ్ అంటే ఆ రేషియో 2:7 ఉన్నట్టు, ఈ రేషియో 4:5 ఉన్నట్టు. ఇంటూ 9 ఎంత 18. నెక్స్ట్ ఇంటూ 9 కాదు, మనకి హెచ్సిఎఫ్ ఎంత 5 కదా, ఇంటూ 5 ఎంత 10, ఇది ఎంత 35. ఒక నెంబర్ కాంబినేషన్ ఇది అంటే 10 35. రెండు చూడండి సమ్ ఎంత అయింది 45 అయింది, వాటి హెచ్సిఎఫ్ ఎంత 10కు 35కి 5 కదా. ఈ నెంబర్ చూడండి ఇది రాదు మనకు, ఇది ఏమవుతుంది 4 5s 20 అవుతుంది, ఇది ఎంత 25. అంటే మనకు 2 పేర్స్ వచ్చాయి, అదేనే ఉండొచ్చు ఇదేనే ఉండొచ్చు. ఓకే, కాంపిటీషన్ అర్థమైంది. కాంపిటీషన్ మనకి ఏమి ఇస్తాడు చెప్పండి, సమ్ ఎంత 40 ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఎంత 5 ఇచ్చాడు అన్నప్పుడు ఏం చేస్తామంటే 5 × A+B = 45 వేస్తే 9 వచ్చింది. 9 అనేది ఏం చేస్తామంటే ప్లస్ చేస్తున్నా, 2 + 7 ఎంత అంటే 9 వస్తుంది. 3 + 6 ఇది ఎందుకు తీసుకోవట్లే, ఇది కో ప్రైమ్ నెంబర్స్ కాదు. నెక్స్ట్ ఇది 4 5 తీసుకుంటున్నాం, ఇంటూ 5 చేస్తే వచ్చిన వాల్యూస్ ఆన్సర్ అవుతుంది. అదే ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు చూడండి 5 × A × B = 500 కదా. 5A × 5B = ఎంత 500.
అని ఇక్కడ చూడండి ఏం చేస్తుంది చెప్పండి, a ఇంటూ బి ఈక్వల్ ఎంత అంటే 500/5 ఇంటూ 5. ఇక్కడ జాగ్రత్తగా ప్లస్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఒకసారి 5 రాస్తున్నాడు. ఇక్కడ చూడండి ఏం చేసాము, 45/5 మాత్రమే రాశాం. సమ్ ఉంటే ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు 2 సార్లు రాస్తాం హెచ్సిఎఫ్ అంతే. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, 5 1s 5, 100s 5 1s 5, 20s. మనకి ఎంత వచ్చింది చెప్పండి, 20. ప్రొడక్ట్ 20 రావాలి. ఏం తీసుకోగలము, 1 ఇంటూ 20, 2 ఇంటూ 10, నెక్స్ట్ 4 ఇంటూ 5. ఇది తీసుకోవట్లేదు ఎందుకు చెప్పండి, ఈ రెండైతే కోప్రైమ్ నెంబర్స్ కాదు కదా. ఇక ఉన్న కాంబినేషన్ చూడండి, హెచ్సిఎఫ్ 5 ఇచ్చాడు కాబట్టి ఈ నెంబర్ ఏమవుతుందంటే 5 ఒకటి అవుతుంది, ఇది ఎంత 100 అవుతుంది. ఈ నెంబరు 5 4s 20 అవుతుంది, 25 అవుతుంది. ఇక్కడ కూడా ఎన్ని వస్తాయంటే 2 ఉన్నాయి కాంబినేషన్స్, 5 ఒకటి 100 ఒకటి, రెండోది 20 25. అర్థమైందా, రాసేసుకో. ఇక్కడ చూడండి ఒక 2 నెంబర్లు తీసుకుంటున్నాను, ఒక నెంబర్ ఏ అంటున్నా, రెండోది బి అంటున్నా. ఇక్కడ చూడండి హెచ్సిఎఫ్ చెప్పగల, ఎల్సిఎం అయితే చెప్పండి ఈ 2 నెంబర్లకు. 5కి 15కి ఎల్సిఎం ఎంతమా, ఎల్సిఎం గట్టిగా చెప్పండి. 5తో 15 కట్ అవుతుంది, 15తో కట్ అవుతుంది కాబట్టి మనకు ఎల్సిఎం ఎంత అంటే 15. అదే హెచ్సిఎఫ్ చెప్పండి, హెచ్సిఎఫ్ ఏమొస్తుంది అంటే 5 అవర్స్. ఓకే, అదే చూడండి 2024కు ఎల్సిఎం ఎంత, వెరీ గుడ్, ఎంత 120 వస్తుంది. అదే హెచ్సిఎఫ్ ఏమవుతుంది చెప్పండి, 4. ఎల్సిఎం ఎంత చెప్పండి, 16కి 18కి 16 ఇంటూ 18 వాటి మధ్య డిఫరెంట్ 2 వేసేసేయండి. 16 ఇంటూ 18 వీటి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 2 కదా, 2 1s 2 9s ఎంత 144, 69s అంటే ఎంత 144. వీటి చూడండి హెచ్సిఎఫ్ ఎంత 2. ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్ చూడండి 8కు 12కి ఎంత ఎల్సిఎం 24 వస్తుంది కదా, 24 వస్తుంది. అదే హెచ్సిఎఫ్ ఏమవుతుంది చెప్పండి 4. డిఫరెంట్ చూడండి 8కు 12కి మధ్య డిఫరెంట్ ఎంత 4. 4 అనేది 12 కట్ అవుతుంది, 8 కూడా కట్ అవుతుంది అండి. ఇది ఓకేనా, అర్థమైందా. అంటే ఇక్కడ ఏం లేదు మా కాన్సెప్ట్, 2 నెంబర్లు ఉన్నాయనుకోండి, ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అవుతుంది. చూడండి 5 ఇంటూ 15 ఎంత 75, 15 5s 75, 24 20 is 480, 120 ఇంటూ 4 ఎంత 480. ఓకే, ఇక్కడ జస్ట్ ఒక చిన్న ఫామ్లో ఉంది దానికోసమే. అంటే ఏ ఇంటూ బి ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. 2 నెంబర్ల ప్రోడక్ట్ ఏమవుతుంది అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్కి కూడా ఈక్వల్ ఉంటుంది. ఓకేనా, ఇది రాసుకోండి. చిన్న 3 నెంబర్స్ ఇచ్చాడు, అవి ఎలా ఉన్నాయంటే ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటి యొక్క ఎల్సిఎం అడిగాడు అనుకోండి. ఏమడుతున్నాడు, ఎల్సిఎం. ఎల్సిఎం అడిగినప్పుడు ఫ్రాక్షన్ అప్పుడు ఏం చేస్తామంటే న్యూమరేటర్ డినామినేటర్ ఉంది, ఓకేనా. న్యూమరేటర్ వాడు అడిగింది ఎల్సిఎం అడిగినప్పుడు న్యూమరేటర్కి ఏమో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, డినామినేటర్కు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే హెచ్సిఎఫ్ అయినా అడిగినాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్కి ఏమో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాము, డినామినేటర్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది అర్థమైంది. ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి, న్యూమరేటర్ డినామినేటర్ ఉంది కదా, న్యూమరేటర్కి ఏం చేయాలి, ఏమడిగాడు ఎల్సిఎం అడిగి కాబట్టి ఎల్సిఎం చేస్తాం, డినామినేటర్కి హెచ్సిఎఫ్. అదే హెచ్సిఎఫ్ అడిగితే న్యూమినేటర్కి హెచ్సిఎఫ్, డినామినేటర్కు ఎల్సిఎం. ఇప్పుడు ఇదే క్వశ్చన్ చూడండి, 7 14 21కు ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి, 42. ఓకేనా, 14 ఇంటూ 21 వాటి మధ్య డిఫరెంట్ 7 ఉంది 72, 42తో 7 కూడా పోతుంది కాబట్టి ఎల్సిఎం ఎంత అంటే 42. హెచ్సిఎఫ్ ఎంత చెప్పండి, 3 5 8 ఇచ్చాడు. హెచ్సిఎఫ్ ఏమవుతుంది చెప్పండి, మా ప్రైమ్ నెంబర్ ఉంది అంటే ఖచ్చితంగా ఏం చేస్తాము అంటే 1 అవుతుంది. హెచ్సిఎఫ్ ఏమవుతుంది, ప్రైమ్ నెంబర్ ఉంటే, ప్రైమ్ నెంబర్ ఉన్న కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్న అది ఏమవుతుంది చెప్పండి 1 అవుతుంది. కాబట్టి ఇక హెచ్సిఎఫ్ ఎంత అంటే 1. ఇది ఓకేనా. ఇక్కడ చూడండి అదే నెంబర్కి చూడండి హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు, 7 14 21 హెచ్సిఎఫ్ ఎంత అంటే 7. ఓకేనా, బై ఎల్సిఎం ఎంత చెప్పండి 120. ఎంత 120. అంటే దీని యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది అంటే 7/120 అవుతుంది. హెచ్సిఎఫ్ ఏమవుతుంది అంటే 42/1 అవుతుంది. కాన్సెప్ట్ అర్థమైందా. ఇప్పుడు ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఓకే రాసేసుకోండి. చూడండి 3 నెంబర్లు ఉన్నాయి, 35 40 55. వీటి యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది 5. ఓకేనా, 5 ఎక్కడిది, 35కి 40 మధ్య డిఫరెంట్ 5 ఉంది కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా 5కి ఫ్యాక్టరేషన్ చేయలేం కాబట్టి ఎంత హెచ్సిఎఫ్ ఎంత 5. వీటి హెచ్సిఎఫ్ ఎంతమా
హెచ్సిఎఫ్ ఎంత అంటే 5. అంటే దాని అర్థం చూడండి 5తో ఈ 3 నెంబర్లు కూడా డివైడ్ అవుతాయి కదా. క్లియర్ కదా. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీనికి ఒక 3 యాడ్ చేస్తున్నా. 3 యాడ్ చేస్తే ఎంత 38. దీనికి కూడా 3 యాడ్ చేస్తే 43. దీనికి కూడా 3 యాడ్ చేస్తే 58. మనకి ఈ 3 నెంబర్లు ఇస్తాడు. ఏమున్నాయంటే 38, 43, 58 ఉంది. ఈ 3 నెంబర్లను ఒక నెంబర్తో డివైడ్ చేస్తే ప్రతిసారి రిమైండర్ సేమ్ రిమైండర్ వస్తుంది. రిమైండర్ చెప్పట్లే 3 4 అది ప్రతిసారి ఏమొస్తుంది చెప్పండి, రిమైండర్ సేమ్ వస్తే ఆ నెంబర్ ఏది అంటాడు. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ ఏమి ఇస్తాడు చెప్పండి. ఇక నెంబర్ 38, 43, 58 ఇస్తున్నాడు. 58 ఒక నెంబర్తో డివైడ్ చేస్తే ప్రతిసారి రిమైండర్ ఏమొస్తుంది చెప్పండి, సేమ్ రిమైండర్ వస్తుంది. అయితే ఆ నెంబర్ ఏది అంటున్నాడు. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మా రిమైండర్ చెప్పడు, 2 3 5 ఏది కూడా చెప్పడు, సేమ్ రిమైండర్ అంటాడు. అంటే ప్రతిసారి డివైడ్ చేసినప్పుడు సేమ్ రిమైండర్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇమీడియట్గా ఏం చేస్తామంటే 3 నెంబర్స్ కాదు 4 ఏవైనా ఇచ్చిన 3 ఆర్ మోర్ నెంబర్స్ ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు చూడండి వీటి మధ్య డిఫరెంట్ ఎంతని చెప్పండి. 38కు 5 ఉంది. నెక్స్ట్ 43కు 58కి 15. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెంట్ ఎంత 20. ఇది ఓకేనా? చూడండి వీటి మధ్య డిఫరెంట్ ఇక్కడ వేసాను, వీటి మధ్య డిఫరెంట్, తర్వాత వీటి మధ్య డిఫరెంట్. ఇప్పుడు మనకు వచ్చిన నెంబర్ ఎంత 5, 15, 20 వచ్చింది. వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత? వీటి హెచ్సిఎఫ్ ఎంతమా 5. ఇంతవరకు ఓకే. వాటి హెచ్సిఎఫ్ ఎంత అంటే 5. ఆ నెంబర్ ఏదైతే 5 అవుతుంది. అదే రిమైండర్ ఎంత అడిగాడు అనుకోండి, ఒక నెంబర్ తీసుకోండి. 38 ఏం చేస్తామంటే 5తో డివైడ్ చేస్తాం. 5 7s ఎంత 35. రిమైనింగ్ ఎంత 3. అడిగితే ఈ నెంబర్ అయినా అడగొచ్చు, లేకుంటే రిమైండర్ ఎంత అంటాడు. లేకుంటే వచ్చిన హెచ్సిఎఫ్ ఏమో ఏ అంటాడు, దీని రిమైండర్ని బి అయితే ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అంటాడు. అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, 5 + 3 ఎంత 8 అవుతుంది. కాన్సెప్ట్ అర్థమైందా? ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇస్తాడు అంటే క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఏమి ఇస్తాడు, ఏం మెన్షన్ చేస్తాడు, సేమ్ రిమైండర్ వస్తుంది అంటాడు. 38, 43, 58ని డివైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది, సేమ్ రిమైండర్ వస్తే ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ ఏది అంటాడు. లేకుంటే నెక్స్ట్ ఏమి ఇస్తాడు చెప్పండి, ఆ నెంబర్ అనేది ఏ అయితే వచ్చిన రిమైండర్ బి అయితే ఏ ప్లస్ బి ఎంత అంటాడు, లేకుంటే రిమైండర్ ఎంత అని అడగచ్చు. ఓకే, ఇది రాసుకోండి. ఓకేనా? ఇక లాస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే క్వశ్చన్లో మెజర్మెంట్ గురించి ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అదే టైం గురించి ఉంటే ఎల్సిఎం తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, టైం గురించి ఉంటే ఎల్సిఎం తీసుకుంటాం, మెజర్మెంట్స్ ఉంటే హెచ్సిఎఫ్ తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి చూడండి, ఈ హ్యాండ్ అవుట్ ఉంది చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అమాంగ్ దెమ్ 1001 pens and 910 pencils can be distributed in such way that each student gets the same number of pens and same number of pencils is. ఉన్నాయి అందరి వద్ద? ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇస్తున్నాడు, ఏమి ఇచ్చాడు అంటే మొత్తం ఎన్ని ఉన్నాయంట, 1001 పెన్స్ ఉన్నాయంట, 910 పెన్సిల్స్ ఉన్నాయంట. వాళ్ళందరికీ ఏం చేయాలంట, చిల్డ్రన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలంట. ఓకే, అవి కూడా ఎలా ఉండాలంట, సేమ్ నెంబర్. అంటే చూడండి ఎన్ని పెన్నులు ఇస్తామో అన్నే పెన్నులు పెన్సిల్స్ కూడా సేమ్ ఇవ్వాలి. అయితే మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే, క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, సచ్ వే దట్ ఈచ్ స్టూడెంట్ గెట్ ద సేమ్ నెంబర్ ఆఫ్ పెన్స్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్. ఒక్కొక్కరికి ఎన్ని పెన్నులు ఎన్ని పెన్సిల్స్ వస్తాయంటాడు. క్లియర్? ఓకేనా? క్వశ్చన్ అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి మనకి ఇచ్చినప్పుడు చూడండి, అది చూడండి టైం గురించి మాట్లాడుతుందా, మెజర్మెంట్ పంచడం గురించే కదా. అంటే దీనికి ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ అనుకోవాలి. వాడు ఇచ్చిన నెంబర్ ఎంత చెప్పండి, 1001. నెక్స్ట్ 1 9 10. ఇంతవరకు 9 10 ఏనా? 9 10 కదా ఇచ్చింది. నిజమంటే చూడండి హెచ్సిఎఫ్ ఎంత అంటే వీటి మధ్య డిఫరెంట్ చూడండి, ఏముంది చెప్పండి, 1101కి 910కి మధ్య డిఫరెంట్ ఎంత 91. ఎంత 91. 91తో ఇది చూడండి ఎన్నిసార్లు 10 టైమ్స్ పోతుంది, ఇది 11 టైమ్స్ పోతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 91. అంటే హెచ్సిఎఫ్ అనుకోవాలంటే రెండో మెథడ్ ఏం చేస్తాము, 910తో ఏం చేస్తాం చెప్పండి, 1001 డివైడ్ చేస్తే 1s 910. రిమైనింగ్ ఎంత 1 9 10 10 టైమ్స్ పోతే 910. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 91. ఓకే, ఆ 91 అనేది ఏంటి చెప్పండి, ఒక్కొక్కరికి వచ్చే పెన్నులు లేకుంటే ఒక్కొక్కరికి వచ్చే పెన్సిల్స్. ఇదే క్వశ్చన్ ఏమడగొచ్చు చూడండి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి, 1001/91 ప్లస్ 910/91 రాస్తే వచ్చేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 852, 1065 అండ్ 1491 ఎగ్జాక్ట్లీ. మనకి ఏమిస్తున్నాడు అంటే 852ని 1062ని 65 అండ్ 1491 ఎగ్జాక్ట్లీ డివైడ్ చేసే నెంబర్ ఏది అంటున్నాడు. అంటే మనం ఇక్కడ కూడా ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్. ఇచ్చిన నెంబర్స్ ఏమి చెప్పండి,
852, second one 1065, third one ma 1491. ఇంతవరకు ఓకేనా? మరి ఇమీడియట్గా మీరు చేయాల్సింది చూడండి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిఫరెంట్ తీసుకోండి. ఈ రెండు నెంబర్ డిఫరెంట్ చూడండి, 1065కి నెక్స్ట్ 852 మధ్య డిఫరెంట్ చూడండి, 213 అనే కదా వచ్చే ఆన్సర్. హెచ్సిఎఫ్ ఎంత అంటే 213 అనేది ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ అది కాకుండా ఏం చేయాలి చెప్పండి, దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే పోతాం. అంటే దాని ఫ్యాక్టర్ ఏమవుతుంది చెప్పండి, 3తో కట్ చేస్తే 71. ఇది కాకుండా ఇదే అవుతుంది ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత అంటే 213, 213తో అన్ని కట్ అవుతాయి కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అంటే 213. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ టూ నెంబర్స్ ఈజ్ 1800, 120 రెస్పెక్టివ్లీ. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 480, ద అదర్ నెంబర్ ఈజ్, మనం ఇందాక డిస్కస్ చేసినట్టే ఏ ఇంటూ బి ఈక్వల్ టు 480, ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ వేస్తాం. చూడండి, ఒక నెంబర్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు ఒక నెంబరు, ఏ ఇంటూ 480 ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత అంటున్నాడు 1800, హెచ్సిఎఫ్ ఎంత 1 4. ఆన్సర్ ఎంత అంటే